శ్రీ గురుభ్యో నమః. ఈ 2025 జనవరిలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాల్ని మనం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. ఈ జనవరి 2025లో ప్రధాన గ్రహాలైన రాహు స్థానం అనుకూలంగా ఉండదు వీళ్ళకి. ఇక బృహస్పతి సప్తమ స్థానంలో ఉంటాడు. అయితే శని ఈ నెలలో తృతీయం ఇంకా 4వ గ్రహాల అధిపతిగా 4వ ఇంట్లో కనిపిస్తున్నాడు. జనవరి 2025 రాశి ఫలాలు కనుక మనం గమనించినట్లయితే 4వ ఇంట్లో కెరియర్ గ్రహం శని ఉండటం వల్ల మధ్యస్థమైన ఫలితాలనే శని మీకు ఇవ్వడం జరుగుతుంది. శని మీకు ఉద్యోగంలో ఒత్తిడి ఇంకా పనిలో కొంతమేర సమస్యలు కలిగిస్తాడు ఈ నెలలో. వ్యాపార రంగంలో మీరు ఉంటే కనుక ఎక్కువ లాభాలు పొందడంలో ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి మీరు ఎదుర్కొంటారని చెప్పొచ్చు. వ్యాపార వ్యూహాలు మీరు మార్చుకోగలిగితే కనుక వ్యాపారకు సంబంధించి కొంతమేర నైపుణ్యాలు మీరు సాధించడం అలాంటివి కనుక చేస్తే రాబోయే రోజుల్లో మీకు మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఈ సమయంలో మాత్రం వ్యాపారంలో సంబంధించి వ్యూహాలు రచించడం లేకపోతే దానికి నైపుణ్యత పెంచుకోవడానికి దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు మీరు పొందాలి అంటే అనే విషయాలు ఇక్కడ మనకు తెలుస్తున్నాయి. చంద్రుడు రాశికి సంబంధించిన శుభగ్రహమైన బృహస్పతి 7వ ఇంటిని ఆక్రమించి ఉంది అని మనం తెలుసుకున్నట్టయితే దానివల్ల మీరు సానుకూలమైన ఫలితాలు లేకపోతే సానుకూలమైన వైబ్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీరున్న పరిస్థితుల్లో మీ చుట్టుపక్కల వాతావరణాన్ని పాజిటివ్గా మీరు మార్చుకోవచ్చు అనేది దానికి ఒక అవకాశం ఉందనేది మాత్రం గమనించాల్సి ఉంటుంది. చదువుల్లో మీకు ఈ నెల చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందని చెప్పొచ్చు. ఇక 11వ ఇంట్లో కేతు ఉండటం వల్ల మీరు ఏదైనా సరే ఒక విషయం గురించి తెలుసుకోవాలి అంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, చదువుల్లో ఉన్నత ప్రమాణాలు సాధించడానికి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సరే నాలెడ్జ్ పెంచుకునే విషయంలో మాత్రం ఈ నెల అద్భుతంగా ఉంది అనే విషయం చెప్పొచ్చు. ఏదైనా ఒక విషయం మీరు తెలుసుకోవాలంటే మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడేది అయితే కనుక ఈ నెల మీకు బెస్ట్ అని చెప్పొచ్చు. చంద్రుడికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్ అనేది ఈ నెలలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4వ ఇంట్లో శని స్థానం కారణంగా కుటుంబ జీవితంలో మంచిగా ఉన్నప్పటికీ ఆటంకాలు అనేవి మీకు ఎదురవుతాయంట. అంటే ఇబ్బందులు వచ్చినప్పటికీ మీరు దాన్ని సర్దుకొని హ్యాపీగా ఉంటారనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అయితే ఈ జనవరి నెలలో రాశి ఫలాల ప్రకారం 2025లో ఎలా ఉంటుంది అంటే బృహస్పతి 7వ ఇంటిని ఆక్రమించి ఉండటం వల్ల డబ్బు ప్రవాహం అనేది మీకు చాలా సాఫీగా ఉంటుంది. చాలా ఇబ్బందులు లేకుండా ఈ నెల గడిచిపోతుందని చెప్పొచ్చు. బృహస్పతి మీ చంద్రరాశిని 7వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. బృహస్పతి ఉండటం వల్ల మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అని చెప్పొచ్చు. మొత్తంగా ఈ మొదటి నెల జనవరి 2025లో వృశ్చిక రాశి ఫలాలు కొంత అద్భుతంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మనం మొత్తంగా గమనిస్తే కనుక ఈ నెలలో మీకు కెరియర్ అనేది చాలా నార్మల్గా ఉంటుంది. అయితే మీరు బిజినెస్ చేస్తే కనుక మీరు ఎక్కువగా లాభాలు పొందాలి అంటే మీరు వ్యాపారానికి సంబంధించి ప్లాన్స్ వేసుకోవాలి. అంతేకాకుండా ఈ బిజినెస్కి సంబంధించి క్రియేటివ్గా ఆలోచించి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే రాబోయే రోజుల్లో మంచి లాభాలు పొందుతారని చెప్పొచ్చు. ఇంకా మీకు ఇంట్లో పరిస్థితులు పాజిటివ్గా ఉన్నప్పటికీ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అయినా కూడా మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ని మీ ఇంట్లో వాళ్ళతో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక చదువుకున్నట్లయితే ఏదైనా కెరియర్కి సంబంధించి చదువుకోవాలంటే కనుక నాలెడ్జ్ గెయినింగ్ ఇది మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఉపయోగపడే నాలెడ్జ్ గెయినింగ్కి చదువుకోవడానికి మంచి అవకాశంగా చెప్తున్నారు. అయితే కుటుంబంలో కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి అనుకున్నాం కదా. మీకు డబ్బు విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. డబ్బు ఎలా అయినా సరే ఫ్లో అనేది చాలా నార్మల్గా జరిగిపోతుంది. హెల్త్ గురించి కూడా మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే మీరు చదువుకోవడానికి వీలుగా డబ్బు విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ కుటుంబంలో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కానీ పాజిటివ్గా ఉంటుంది. మీ ఫ్యూచర్కి ప్లాన్ చేసుకోవడానికి ఈ నెల చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. దీనికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు మీరు పొందవచ్చు. దానికి వృశ్చిక రాశి ఫలాల్ని చూశారు కదా జనవరి 2025లో ఎలా ఉంటుందని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.